ఓం ఓం నమః పాణినికాచాయన పతంజలిభ్యః. ఓం నమః పాణినికాచాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః. శబ్ద విద్యా సంప్రదాయక కర్తృభ్యః పరమ ఋషిభ్యః పరమ ఋష్యేభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం ఏనాక్ష సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్. అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం ఏన ధౌతా గిరః పుంసాన్ విమలైః శబ్దవారిభిః. విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తమశ్చాజ్ఞానం భిన్నం తస్మై పాణినయే నమః. తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం వాక్యకారం రుచిం భాష్యకారం పతంజలిం భాకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య మునిత్రయం నమస్కృత్య తదుక్తేః పరిభావ్య చ తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీ వ్యాకరణ సిద్ధాంతం విరచ్యతే విరచ్యతే. విరచ్యతే. ఆయేవున్ ఆయువున్ రల్రక్ ఓం అయౌచ్ హయభరట్ లన్ జ్ఞమగణనం నామణానం జభై జభై ఖడధష్ ఖడదష్ జభగడదస్ జభగడదష్ ఖఫ ఛఠ థ చటతౌ ఖప చట చటతం తపై తపై శశసర్ శశర్ హల్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణ్యనాది సంజ్ఞార్థాని. ఇతి మాహేశ్వరాణి సూత్రాణి ఏషామంత్యాః ఇతః లన్ సూత్రేకారశ్చ హకారాదిష్వకార ఉచ్చారణార్థః. అదండి విషయం. ఇప్పుడు ఏ సూత్రం దాకా చెప్పుకున్నాం? అపరః తత్కాలస్య. నిన్న మీకు చెబుతూ ఒక మాట చెప్పా. ఒక మాట ఏం కర్మండి, 3 మాటలు చెప్పారు అని అనకండి.
ప్రతి సంజ్ఞ పేరు కూడా దాని ఏ వేటికి వస్తుందో చెప్పి సంజ్ఞ పేరు చెప్పారు. ఇది గమనించాం కదా నిన్న మనం. ఉదాహరణకి ఆదిరంత్యేన సహ ఇత హల్ అంత్యం, ఊకాలః హ్రస్వ దీర్ఘ ప్లుతః, ఉచ్చైః ఉదాత్తః, నీచైః అనుదాత్తః, సమాహారః స్వరితః, ముఖవడ్నాసికోనువచనః అనునాసికః. ఇలా చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు చెప్పుకోయే సూత్రము వృద్ధిరాదైచ్. అనండి ఒక్కసారి ఈ మాట అందరూ అనండి. ఆదైచ వృద్ధి సంజ్ఞ స్యాత్. ఆదైశ్చ వృత్తి సంజ్ఞా స్యాత్. సంజ్ఞః స్యాత్. సంజ్ఞః సంజ్ఞః స్యాత్. స్యాత్. ఇది ఐచ్ వృద్ధి అనే సంజ్ఞ. ఇక్కడ మాత్రం వృద్ధి అనేది ముందు పెట్టాడు. ఇది గమనించండి. పాణిని గారు ఇక్కడ ఒక్క చోట మాత్రమే వృద్ధి అనేది మొదట పెట్టారు, మిగతావన్నీ కూడా తర్వాత పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా అని అంటే ఇది మొట్టమొదటి సూత్రం. వృద్ధిరాదైచ్ అన్నది మొదటి సూత్రం. ఈ వృద్ధి అనే శబ్దము శుభ సూచకము అంటే, అందుకని ఓంకారము అధ ఇట్లా అంటాం కదా, అట్లా వృద్ధి అని శుభ సూచకాన్ని ప్రారంభం చేశారు అని చెప్తారు పెద్దలు. దాంతో మన సూత్రానికే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరే చెప్పండి. వృద్ధి ఆత్ అంటే ఏంటండి? దీర్ఘాకారము. ఓన్లీ దీర్ఘ ఆకారము. అయిపోయింది కదా ఇప్పుడు. అవును. ఐచ్ అంటే ఐ ఔ ఆకారం, ఆకారము అయ్యవులు, అయ్యవులు ఆకారము అవులు. మాట్లాడేవాళ్ళు కాస్త మౌనం చేసుకు మాట్లాడితే అందరినీ రక్షించిన వాళ్ళు అవుతారు. ఓకే. నేను ఎవరిని మ్యూట్ చేయదలుచుకోలేదు. మీరు అందరినీ డిస్టర్బ్ చేసే సహాయం చేసే ఉద్దేశం ఉంటే హాయిగా డిస్టర్బ్ చేసేయండి. వృద్ధిరాదైచ్. ఆత్ ఐచ్ అంటే ఏమిటైంది? ఆ ఐ ఔ ఈ మూడిటికి వృద్ధి అనే సంజ్ఞ వస్తుంది. రామః, శైవః, గౌరవః. చూడండి, ఆ ఐ ఔ అవకాశం కనపడ్డాయి కదా మీకు. వీటిని వృద్ధి అంటారు. దీని వల్ల లాభం ఏమిటి ఈ సూత్రం వల్ల అంటే, అష్టాధ్యాయిలో అనేక చోట్ల ఈ ఆ ఐ ఔలుని వినియోగించి చెప్పాల్సి ఉంటుంది. ప్రతిసారి ఆ ఐ ఔ అని చెప్పలేడుగా. అందుకని వృద్ధి అంటాడు. అనగానే ఓహో ఇక్కడ వృద్ధి అనే పదాన్ని తీసేసి ఆ ఐ ఔ తెచ్చుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అది ఇప్పుడు దీని పేరేంటండి? వృద్ధిరాదైచ. వృద్ధి అనేది సంజ్ఞ. సంజ్ఞ. దీని పేరేంటి? వృద్ధి.
సంజ్ఞ సంజ్ఞ వృద్ధి అనేది సంజ్ఞ. గుర్తు. గుర్తు. ఉమ్. ఇకో గుణ వృద్ధి అని ఒక సూత్రం వస్తుంది మనకి. అంటే అక్కడ ఏమన్నాడు, గుణము వృద్ధి రెండు చెప్పారు అండి. వృద్ధి అనే శబ్ద రూపము ఏ అంతమైనటువంటి శబ్దము? ఈకారాంతం. ఇకారాంత శబ్ద. ఆ, హరి శబ్దం అనుకుందాం. హరి శబ్దంలో ద్వివచనానికి ఏం చెప్తారు? హరి అది హరి. ఈకారాంత. అదే, హరి అంటారు అంతే కదా. అవును. దీర్ఘ. అవును. ఇకో గుణ వృద్ధి అన్నాడు. అంటే గుణము వృద్ధి అన్నది రెండు కలిపి చెప్పాడు అక్కడ. ఓకే. అంచేత రామ రామవు అని అనక్కర్లే. రామ ఏంటి ఆ లక్ష్మణ రామవు అని కూడా అనొచ్చు మీరు కావాలంటే. లేకపోతే రామలక్ష్మణ. సీతారామవు అని కూడా అనొచ్చు. చివర అవును. పుంలింగ శబ్దం ఉండాలి, కారాంతం ఉండాలి అంతే. దానికి ద్వివచనం చెప్పాలి. సీతారామౌ, రామ లక్ష్మణౌ. లక్ష్మణ రామవు. లక్ష్మణరావు సాధారణంగా అనవమ్మ. కారణం ఏంటంటే దానికి మళ్ళీ ఇంకో సూత్రం వస్తుంది. ఎక్కువ పదాలు ఉన్నవి, ఎక్కువ చిన్న అక్షరాలు అక్షరాలు ఉన్నవి, ఉన్నవి ముందు ఇట్లాంటి వస్తుంది. రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ వైలేట్ చేయొద్దు మనం. కనుక రామ లక్ష్మణవు. జ్యేష్ఠుడు ముందుండాలి అనే సూత్రం కాదు ఉంది. కాదు, తక్కువ అక్షరాలు ఉన్నది ఫస్ట్, ఎక్కువ అక్షరాలు ఉన్నది సెకండ్, స్త్రీలింగంది ఫస్ట్, పురుషలింగంది తర్వాత. చాలా ఉన్నాయి. అది కూడా అన్ని చెప్పిన తర్వాత కూడా సాధ్యమైనంత మటుకు అంటాడు. సరే, వాడి జోలి పోతులేండి మనం ప్రస్తుతం. ఏంటి వృద్ధి రేచి అనే సూత్రం ఉంది. ఇక్కడ మళ్ళీ ఆ ఐ ఔ ఏచి అని అక్కర్లే. వృద్ధి రేచి అంటే సరిపోతుంది. ఇట్లాగే నృజేర్ వృద్ధి అనే సూత్రం. ఈ సూత్రాలు మీకు అవసరం లేదు, ఊరికే చెబుతున్నా ఎట్లా వస్తాయి సూత్రాల్లో అనడానికి. నృజేర్ వృద్ధి అన్నాడు. ఎప్పుడే వస్తుంది తర్వాత ఆ సూత్ర ప్రక్రియ చూస్తున్నప్పుడు చూద్దాం. ఇలా వినియోగించబడుతుంది అని తెలుసుకోవడం కొరకు మాత్రం చెబుతున్నా. శిచి వృద్ధి పరస్మైపదేశు, ఇది ఒక సూత్రం. అంటే అది వృద్ధి 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 అని ఎట్లా వాడతారంటే సూత్రములు వాడినప్పుడు ఇక్కడ ఆ ఐ ఔల్ని మనం తీసుకోవాలి. ఇంతవరకే మనం తెలుసుకోవాలి ఇందులో ప్రస్తుతానికి. తర్వాత అదం గుణ అదే గుణ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి మళ్ళీ వృద్ధి రాదేశలో వృద్ధి ఆత్ ఐచ్. ఇప్పుడు ఏం ఏ అంటే ఏమిటి? ఉండండి, అత్ అంటే ఏమిటి? హ్రస్వ హ్రస్వ ఆకారము. ఏంగ్ అంతే. ఏ ఓంగ్ అంటాం కదా. కనుక ప్రత్యాహారాల సూత్రంలో ఎలా వాడుకుంటున్నారో గమనించారా పాణిని మహర్షి? ఏంగ్ అనగానే ఏ అవులు వచ్చాయి. ఇది ఇంకో చోట అకస్సవర్ణే దీర్ఘ అంటారు కాసేపు. కహ అంటే ఆ ఈ ఊ రు రు దాకా అన్ని కలిపి సవర్ణే దీర్ఘ అని చెప్తారు. సూత్రం పక్కకు పెట్టండి కాసేపు. అసలు ఇట్లా ఈ ప్రత్యాహారాలని మనకి సూత్రాల్లో కనపడుతూ ఉంటాయి. అదేం గుణ అంటే అంటే గనక అకారము. ఏంగ్ అంటే ఏమిటి వస్తాయండి? ఏ ఐలా హ్రస్వ అకారము ఏ ఓలు కలిపితే ఈ మూడిటికి ఏం సంజ్ఞ పెట్టారైనా? గుణ సంజ్ఞ. గుణ సంజ్ఞ. ఇక్కడ మీకు అందుకే తపరస్తత్కాలస్య అనే సూత్రం అర్థమైందా? వృద్ధి రాదైచ్ ఆత్. ఇక్కడ తకారం తపరహ అయింది. అకారం ఆకారానికి తపరకరణం అంటారు దాన్ని. అంటే తకారాన్ని తగిలిస్తే దాన్ని తపరకరణము అంటారు. ఇక్కడ ఉంది అదే గుణలో అనేది తపరకరణం చేయబడిన హ్రస్వ అకారము. ఇది గుణ సంజ్ఞ. ఈ గుణ సంజ్ఞ కూడా ఎక్కడెక్కడ వస్తాయో చాలా చోట్ల మనకి సూత్రాల్లో
ఈ గుణ సంఖ్య యొక్క సూత్రం వస్తుంది ఏమండి. అది నేను ఇవ్వలేదు బాగా ఇది అయిన తర్వాత ఈ కో గుణ వృద్ధిలో గుణ అనే మాట ఉంది. గుణ అతో గుణే ఓర్గుణ మిదేర్గుణ. ఇందాక మృజేర్ వృద్ధి అన్న ఇక్కడ మిదేర్గుణ ఏమండి హ్రస్వస్య గుణ. ఇట్లా అనేక చోట్ల ఈ గుణ శబ్దాన్ని గుణో యంగ్లు కోవు ఇట్లా మనకి వీటి వినియోగం కనపడుతుంది. తపరకాలం చేయకపోతే ఈ తపరకరణం చేయకపోతే ఏమవుతుంది ఆ ఏ ఆకారం కూడా వచ్చేస్తుంది. కానీ అప్పుడు ఏమవుతుంది అది ఆ అన్నది వృద్ధిలోనూ వచ్చి గుణములోనూ ఆకారం వస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాంగా. అందుకని ఒక చోట రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ తపరకరణం యొక్క ఆవశ్యకత మనకి కనబడుతుంది. అందుకే ఏమన్నాడు అదేంచ గుణ సంజ్ఞ స్యాత్ అన్నాడు. అదేం గుణ. తర్వాత సూత్రం ఏంటి చూడండి. భూవాదయో ధాతవః భూవాదయో ధాతవః. లోపల పోకొని సరదాగా తెచ్చింది తెలిస్తే ఏంటో అనుకోవచ్చు. ఈ మెటాప్రోలాగ్ ఇంకే పెట్టుకోవాలా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఇప్పుడున్నది ప్రాసెసింగ్ అది. ఇది కాదు ప్రాసెసింగ్ మెటాప్రోలాగ్ ఓకే ఓకే ప్రాసెసింగ్ అది భూవాదయో ధాతవః. భూ వా ఆదయః ధాతవః అని పదవిభాగం. భూ వా ఆదయః ధాతవః అంటే ఇక్కడ ఏమైంది భూ ఇత్యాదయః శబ్దాః. భూ ఇత్యాది శబ్దాలు ఏమిటవి క్రియావచనములు అంటే ధాతు సంజ్ఞకములు అవుతాయి. ధాతవః ధాతువులు అని మనం చెప్పుకున్నాం కదా. సంస్కృతం మొత్తంలో రెండే పదాలు ఏమిటవి సుబంతాలు తింగంతాలు. సుబంతాలేమన్నా నామవాచక పదాలు, తింగంతాలేమో క్రియాపదాలుగా వస్తాయి. కనుక ఆ క్రియాపదం రావడానికి ముందున్న రూపాన్ని ధాతువు అంటారు. కనుక ఈ వ్యాకరణ శాస్త్రంలో మనకు చదువుకుంటున్న ఈ వ్యాకరణ శాస్త్రంలో భూవాదులు భూ ఇత్యాదులన్నీ కూడా ధాతు అనేటటువంటి సంజ్ఞని కలిగి ఉంటాయి. భూ ఆదీనాం అంటే భూ మొదలైనటువంటి భూ ఆదయ. భూ వా ఆదయ రెండు పదాలండి. భూ ఉంది వా కూడా ఉందండి. ఇక్కడ ఆగండి. ముందు భూ చెప్పుకుంటున్నాం. భూ అనేటటువంటి ఆదిగా కలిగిన
అని భూ ఇట్లా 2200 ధాతువులు ఉన్నాయండి, భూతో మొదలైనవి. భూ సత్తాయాం అని మొట్టమొదటిది. ఇవన్నీ కూడా క్రియావచన రూపాలుగా సిద్ధిస్తాయి కనుక దాని పూర్వ రూపం కాబట్టి వీటిని ధాతువులు అన్నారు. ఓకేనండి. అట్లాగే ఇక్కడ భూ ఆది అంటే ఏమిటి? భూ మొదలైనటువంటివి అని అర్థం. అంటే భూ, ఏతరు, తర్వాత ఏమన్నాడు కృయి, ఇట్లా రకరకాల 2200 ధాతువులు ఉన్నాయి. స్పర్ధ్, గాథ్, బాత్ ఇట్లా అనేకమైన ఉన్నాయి. సుమారుగా 2000 ధాతువుల పైన ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా స్వీకరిస్తున్నాము ధాతు శబ్దాన్ని అనువర్తించడానికి. ఏమండి, వీటన్నిటి ఎక్కడ చెప్పారండి అంటే ఇవన్నీ వరుసగా కూడా ధాతు ధాతుపాఠ అనేటటువంటి ధాతుపాఠంలో చెప్పబడినాయి. ఇవన్నీ కూడా పాణిని గారు ఇచ్చినటువంటి ధాతుపాఠంలో చెప్పబడి ఉన్నాయి కనుక ఇవి కూడా ఏమిటవుతాయి? ఉపదేశములే. మీ చదువుకున్న ఉపదేశ ఆద్యోచ్చారణం అనుకున్నాం కదా. అవును. ఎక్కడ ఎక్కడ ఉపదేశే అనునాసిక సంజ్ఞస్య. ఆ అక్కడ చెప్పుకున్నాం, కరెక్ట్. ఉపదేశములు అవుతాయి. వీటిని ఏమంటారు అప్పుడు? ఔపదేశిక ధాతువులు అంటారు. ఉపదేశము చేయబడిన ధాతువులు అంటే ఔపదేశిక ధాతువులు. ఇవి ఇలా ఉంటాయి. ఇక ధాతు పాఠం అయిన తర్వాత కొన్ని తర్వాత ధాతువులు వస్తాయండి అండి. ఇక తర్వాత వా ఎందుకన్నాడు? భూ ఆదయ అన్నాడు కదా, అంటే భూ అయిపోయింది. వా ఎందుకన్నాడు అంటే కూడా అనేది ఉంది. కాదండి వస్తున్నా. వా అంటే ఇది ఎందుకు పెట్టాడు? భూ వా ఆదయ అని ఎందుకు అన్నారు అంటే ఈ వాగ్రహణం వల్ల మాంగళ్యార్థము తెలుస్తుంది అని మన భాష్యకారుడిచే చెప్పబడింది. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని శాస్త్రాన్ని ప్రథంతే అని పెద్దలు చెబుతారు కనుక ఇక్కడ దీన్ని మంగళకరముగా చెప్పబడినది అని ఒక సిద్ధాంతం. అట్లాగే ఇంకొక భావం ఏం చెబుతారంటే భూవాదయో ధాతవ అంటే భూశ్చ వాశ్చ భూవాదౌ. భూ వా కలిపితే భూవాది అవుతుంది, భూవ అవుతుంది. ఆదిశ్చ రెండు ఆదులు కలిపితే ఆది అవుతుంది. ఈ భూ ప్లస్ భూవౌ ఆది అయితే భూవాదౌ అవుతుంది. భూవో ప్లస్ ఆది ఈ రెండు కలిపితే భూవాదయ అవుతుంది. ఎందుకుట అంటే ఆది శబ్దము, ఈ భూ అనే దానికి ఆది శబ్దము మొదలుగా గల అనే అర్థంలో తీసుకోవాలి. భూకితో కలిపినటువంటి ఆది శబ్దము భూ మొదలుగా గల అని. వాతో కలిపిన ఆది శబ్దాన్ని ఏం చెప్పాలట అంటే అలాంటివి అని. వా ఇప్పుడు భూ వేరు, ఏధృ ధాతు వేరు, తర్వాత స్పర్ధ ధాతు వేరు కనుక భూ ఆదులు అంటే ఇట్లాంటి మొదలైనవి అని. వా అంటే వా అలాంటి అర్థాన్నిచ్చే వేరే పదములు అని. సదృశములు అంటే ఈ రెండింటి తేడా అర్థమైందండి. అర్థమైంది. సదృశానికి తర్వాత మొదలైన అనే రెండిటికి సదృశం అంటే సినానిమ్స్ అంటే సిమిలర్స్, సిమిలర్ గా ఉండేవి. ఇక్కడికి భూవాదయో ధాతవ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకి ఒక సూత్రం ఉంటుంది. సూత్రాలు ఉంటాయి కదమ్మా, అష్టాధ్యాయి అంటే సూత్రాలేగా. అష్టాధ్యాయి అంటే మొత్తం అంతా సూత్రాలే కదా. ఇందులో నెక్స్ట్ చెప్తున్నా వినండి. ప్రాగ్రీశ్వరాన్ని పాతాహ
ఇత్యధికృత్య అని ఉందా లేదా చూడండి ఒకసారి. ఉందండి ఉందండి. ఉందండి. ఆ, ఇత్యధికృత్య. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఏదో చూపించాం, ఎక్కడ ఏదో చూపించాము, అనువృత్తిని చూపించాం ఎక్కడో ఏదో సూత్రంలో. ఏంటండి? అనువృత్తి పైనుంచి సగం తెచ్చుకోవడం కిందకి. చెప్పారండి. ఫస్ట్ అనునాసిక భేదేన యవలాద్విధాన. తర్వాత అక్కడ చెప్పారు. అనునాసిక అనుదిస్త సవర్ణస్య చ ప్రత్యయ. అవును. మ్హూ. కాదు, నాధ్యలో దగ్గర నాధ్యలో సవర్ణం. అవునా? అధ్యలో సవర్ణం కావని చెప్పుకున్నాం కదమ్మా. అచ్చులు హలాలు హల్లులు సవర్ణం కాదని చెప్పి. సవర్ణాలు కావు. పైన ఏం చెప్పాము? తుల్య హాస్య ప్రయత్నం సవర్ణం అన్నాం. కానీ అచ్చు హల్లు తుల్యమైన హాస్య ప్రయత్నాలు ఉన్నప్పటికీ సవర్ణములు కావు. కనుక నాధ్యలో సవర్ణం అనేది పైనుంచి తెచ్చుకుంటాం చదువుకోవడానికి. అక్కడే మీకు చెప్పా 1 1 9 1 1 10 నెంబర్లు చూడండి అమ్మా అని. అవునవును. ఇట్లాగే అనుదిత్ సవర్ణస్య ప్రత్యయ తపరస్తత్కాలస్య దగ్గర కూడా 1 1 69 70 కూడా పక్క పక్కన చెప్పాము, గుర్తుపెట్టుకోండి. అవునండి. ఓకే, సరే. ఇక్కడ ఇప్పుడు ఏమిటవుతుంది అంటే, చిన్న మాట జాగ్రత్తగా వినండి. ఇది ఒక నిమిషం ఆలస్యమైన అర్థం చేసుకుని ముందుకెళ్దాం. ఇప్పటిదాకా సంజ్ఞలు ఎట్లా చెప్పారు? ఇప్పటిదాకా సంజ్ఞలు ఎట్లా చెప్పారు? ఏదో ఒక సూత్రాల్లో ఒక సంజ్ఞ చెప్పేశారు. అవునా? అవును. అంటే ఏమిటి? వృద్ధి రాదైచ్. వృద్ధులకి ఆచైత్యులకి వృద్ధి అనే సంజ్ఞ. ఒకటే సూత్రం, ఒకటే సంధి, ఒకటే సంజ్ఞ. మీకు అదే గుణ, అదే గుణము అనే సంజ్ఞ, ఒకటే సూత్రం. ఇప్పుడు తర్వాతి సూత్రాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. ప్రాగ్రీశ్వరాన్ని పాతాః. నిపాతః అనలేదు, నిపాతాః అన్నాడు. అంటే బహువచనం. ఏమండి? ఇది ఏంటిట? ఇత్యధికృత్య. ఇది అధికార సూత్రము అన్నారు. అంటే ప్రతి సూత్రంలోనూ ఈ సూత్రం కలుపుకుని చదువుకోవాలన్నమాట. ఎట్లా? ప్రాగ్రీశ్వరా నిపాతాః అంటే ప్రాక్ ముందు. ప్రాక్ అంటే ఫస్ట్. ఇక్కడ నుంచి ప్రారంభం చేసి ఏది ఈ 1 4 56 ఈ సూత్రం నెంబరు చూడండి ఒకసారి. నెంబర్ చూసుకోండి. 1 4 56 ఉంటుంది. కరెక్ట్. అంతే. ఇక్కడ నుంచి 1 ప్రారంభం 1156 సార్. అది ప్రాగ్రీశ్వరాన్ని 1156 సార్. 1456 4 అయితే బుక్ లో 11 ఇచ్చారు సార్. ఎంఏ బుక్ లో 11 ఇచ్చారు. 4 ఎవరో భాస్కర దేవి. ఏం చెప్పినా అమ్మా అరుంధతి గారు మీ దగ్గర మాటలు వస్తున్నాయమ్మా. లేదండి, నా దగ్గర రావట్లేదు. వెనక నుంచి మీ దగ్గర లైట్ వెలుగుతుంది. నాకు ఇక్కడ ఎవరి దగ్గర శబ్దం వస్తే వాళ్ళ పేరు దగ్గర ఇట్లా రౌండ్ గా గ్రీన్ రంగులో వెలుగుతూ ఉంటుంది, అందుకని చెబుతున్నా. లేకపోతే మీ పేరు ఎందుకు నేను చెప్తానమ్మా? మాట్లాడినప్పుడు వస్తుందండి. నేను మాట్లాడినప్పుడు వస్తుంది. కాదు, టీవీ సీరియల్ సౌండ్ వస్తుంది. ఎక్కడ అదే ఎవరు లేదండి, పాప టీవీ సీరియల్ లేదు. చూస్తూ పాట వింటున్న వాళ్ళు? లేదండి. మీరు కాకపోతే వదిలేండి. ఎవరైతే వాళ్ళు కొంచెం దయచేసి అన్నా దమచేసి అన్నా. సరే వినండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అందుకని ప్రాక్ రీశ్వరాత్ నిపాతాః. రీశ్వరాత్, ఆ రీశ్వర అనే దానికన్నా ముందు ఏమండి? అంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేసి అంటే రీశ్వర శబ్దము చేత చెప్పబడినటువంటి సూత్రము
ఎక్కడుందో చూడాలి, చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే మీరు వెతకద్దు, నేనే చెబుతా మీకు. 1497లో ఉంది. 97. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 56లో 1456. ఎక్కడి దాకా ఉంది? రీశ్వరాత్ అని అధిరీశ్వరే అనే సూత్రం. వరకు 97 దాకా. అధిరీశ్వరే అనే సూత్రం. అంటే రీశ్వర అనే శబ్దం ఎక్కడ కనపడింది? అధిరీశ్వరిలో కనపడింది. ఇక్కడి వరకు అన్నమాట. ఎన్ని ఉన్నాయి మొత్తం సూత్రాలు? 56 97 40 సూత్రాలు ఉన్నాయి. దగ్గర 40 సూత్రాలు ఉన్నాయి. 50. అంటే 97లోంచి 56 తీసేస్తే 41. 41. ఆ, కనుక ఇన్ని సూత్రాలలో కూడా, ఇన్ని సూత్రాలలో చెప్పిన వాటన్నిటికీ కూడా ఏ సంజ్ఞ వస్తుందని చెబుతున్నాడు? నిపాత. నిపాత. అది కనుక ప్రతిదానికి నిపాత అని చెప్పకుండా ఓ సూత్రం రాసి పారేశాడు. ప్రాగ్రీశ్వర నిపాత అని అధికారము. ఇది అధికృత్య అధికార సూత్రం అన్నారు దీన్ని. అధికార సూత్రం ఏమిటి? అది ఎక్కడుందో అక్కడ ఏం పనిచేయదు. ఇప్పుడు మీకు ప్రాగ్రీశ్వర నిపాత అన్న ఏమైనా అర్థమైంది? అక్కడ దేని గురించి అయినా చెప్పాడా? ఏం చెప్పాలి? వృద్ధి ఆదయించి అన్నాడు, ఆదయించులకు వృద్ధి వస్తుందని చెప్పాడు. ఇక్కడ అట్లా ఏ పదం చెప్పాడు? ఏమీ చెప్పలే. ఏం అవును. చెప్పాలి? తర్వాత చెప్పబోతాడు. తర్వాత చెప్పబోయే వాటికి చాదయో సత్వే అంటాడు కాసేపు ఉన్నాక. చా ఆదయ అసత్వే అని ఒక అర్థం చెప్తాడు. ఈ చా అన్నవాడికి ఏమిటో ఇప్పుడు దానికి ఏ సంజ్ఞ వస్తుంది అనమాట? నిపాత సంజ్ఞ వస్తుంది. నిపాత సంజ్ఞ వస్తుంది. చాదయో అసత్వే నిపాత. తర్వాత ప్ర ఆదయ ప్ర ఆదులు అన్నాడు. ప్రా అనే దానికి ప్రా మొదలైన వాడికి ఏ సంజ్ఞ వస్తుంది అనమాట? నిపాతానే. నిపాత. ఇట్లా అధిరీశ్వరే అని వచ్చే వరకు కూడా వాటన్నిటికీ కూడా నిపాత సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. ఈ సూత్రం దగ్గర ఏ ప్రత్యేకమైన ఫలితము ఉపయోగము లేదు. అది ఏం పని చేయట్లే అక్కడ. కనుక దీన్ని అధికార సూత్రం అన్నారు. అదే అనువృత్తిలో ఏమిటి? అది ఏ సూత్రంలో చెప్పారో ఆ సూత్రంలో ఉంటూ సూత్రానికి కూడా వెళ్తుంది అది. ఓకే, అర్థమైందా కాలేదా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి, అనువృత్తికి దీనికి డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అధికార సూత్రం ఇప్పుడు ప్రాగ్రీశ్వరాన్ని పాత అన్నప్పుడు మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా తెలిసిందా? ఏది సంజ్ఞో ఏది కాదు ఏమన్నా తెలిసిందా? లేదు. ఇప్పుడు ఈ హాస్య ప్రయత్నం సవర్ణం దగ్గర సవర్ణం అంటే ఏమిటో చెప్పిందిగా, డెఫినెట్ ఇచ్చిందిగా. అవునవును. అంటే తుల్యాస ప్రయత్నం సవర్ణం అనే సూత్రంలో సవర్ణానికి ఒక పర్పస్ ఉందా లేదా? ఉంది. దాని కింద వచ్చిన సూత్రమైనటువంటి నాధ్యలో దగ్గరికి మళ్ళీ సవర్ణం తెచ్చుకుంటున్నావా లేదా? అవును, తెచ్చుకున్నాము. అంటే తుల్యాస ప్రయత్నంలోనూ సవర్ణం అనే దానికి ఉపయోగిస్తూ ఉంది, నాధ్యలో కూడా సవర్ణం అనే దానికి ఉపయోగం ఉంది. అవును. ఆ పైన కింద కూడా ఉపయోగం ఉంటే అనువృత్తి. ఓకే. చెప్పిన దగ్గర ఏ ఉపయోగం లేకుండా దాని తర్వాతి వాటి మీద దాని ప్రభావం కనపడితే అది అధికార సూత్రం. అధికార సూత్రము. అంతే అండి, బాగా చెప్పారు. సార్ ఇప్పుడు అనువృత్తి లోపల ఒకటే నెక్స్ట్ ఫాలోయింగ్ ఒకటే సూత్రానికి అప్లై అవుతుందా? ఎనీ నంబర్ ఏమన్నా ఉంటుందా? ఎన్ని నెంబర్ కూడా వెళ్ళొచ్చు, అల్పీశ్వర వరకు కదా. ఎన్ని నెంబర్ కైనా వెళ్ళొచ్చు. ఓకే సార్. అది మన సూత్రంలో చెబుతారులేండి, మనకు వచ్చినప్పుడు చూద్దాం దాని సంగతి. ఇప్పుడు ప్రాగ్రీశ్వర నిపాత అంటే అర్థమైంది కదా. అయిందండి. అధిరీశ్వరే అనేటువంటి సూత్రం 1497 వరకు కూడా వచ్చే అన్ని సంజ్ఞలకి నిపాత సంజ్ఞ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమన్నాడు? చాదయో సత్వే అని వృత్తి చూడండి. అద్రవ్యార్థశ్చాదయో నిపాత సంజ్ఞా స్యుః. వినండి. చా తూ వై ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఏమండి? రామ వనం గచ్చతి, లక్ష్మణశ్చ అన్నాం అనుకోండి. ఇక్కడ చ అంటే కూడా అనే అర్థంలో చెప్పావా లేదా? అవును.
దానికి ఒక అర్థం ఉందా లేదా? ఉంది. ఆ, ఈ అర్థం ఉన్నట్లయితే అండి, అర్థం ఉంటే దానికి నిపాత సంజ్ఞ రాదు. సత్వే దానికి ప్రత్యేకమైనటువంటి ఏమండి సత్వము లేకపోతే అప్పుడు దానికి నిపాత అనే సంజ్ఞ వస్తుంది. అంటే ఏమిటి? ప్రత్యేకమైన అర్థములో వాడితే చా అన్నది నిపాత కాదు, కానీ ప్రత్యేకమైనటువంటి అర్థము లేకుండా వాడితే నిపాత సంజ్ఞ వస్తుంది. ఇది క్లియర్ అయిందండి? మనకి శ్లోకాల్లో కొన్నిట్లో పూరణ కోసం చా వేస్తూ ఉంటారు. అవును. పూరణకి అక్కడ ఆ శ్లోకంలో ఉండేటటువంటి లొకేషన్ కి నెంబర్ ఆఫ్ సిలబల్స్ టాలీ కావటం కోసం చకారము హీ తూ వేస్తూ ఉంటారు. అవి సత్వములు. ఒక అర్థవంతముగా ప్రయోగిస్తే అది సత్వము లేక ద్రవ్యవాచకములు. అసత్వము లేక అద్రవ్యవాచకములు అంటారు. వాటికి మాత్రమే నిపాత సంజ్ఞ వస్తుంది. ఓన్లీ చా వరకేనండి ఇప్పుడు ఇది? చెప్పాడుగా, చాదయో చా ఇత్యాది ఇత్యాది అని. ఏమండి చెబుతా. అయిన తర్వాత ప్రాదయ ప్రాదయ ప్రాదయ. ఎట్లా ఏ విధంగా అయితే చాదులకి చా ఆదులకి నిపాత సంజ్ఞ వచ్చిందో ప్రాదయ అంటే ప్రాదులు అయినటువంటి అద్రవ్యార్థా ప్రాదయ తథా అద్రవ్యవాచకములైన ప్రా పర ఇత్యాదివి వీటికి కూడా అలాగే నిపాత సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు నిపాత సంజ్ఞ ఎన్నింటికి ఎక్కడెక్కడ చెప్పాము? ప్రాగ్రీశ్వరా నిపాతా అని అధికార సూత్రము, చాదయో అసత్వేని అసత్వమైన చాదులకి అసత్వమైన ప్రాదులకి చెప్పాడు. ఇక్కడ చిన్న డౌట్ రావాలి మీకు. ఏమండి చాదయ అంటే చా ప్లస్ కొన్ని లిస్ట్ ఇచ్చాడు కదా, ఉంటాయి, లిస్ట్ ఉంటుందిలేండి. ఈ చా ఇత్యాదులు లిస్ట్ ఉంటుంది. అట్లాగే ప్రాదులు అంటే ప్రా ఇత్యాదులు లిస్ట్ ఉంటుంది. రెండు అసత్వానికి వస్తున్నప్పుడు ఆ ఇచ్చే లిస్ట్ ఏదో రెండు కలిపి ఒకే లిస్ట్ లో పెట్టేసిగా పెద్ద మనిషి, మన ఏడిపించడానికి. కాకపోతే కాదండి, పాణిని గారు చాలా మేధావి. ఈయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి, చాదులు ప్రాదులు. ఏమండి ఈ చాదుల్ని అసత్యాలు పక్కన పెట్టేసండి, అయిపోయింది. ఈ ప్రాదులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాదులు క్రియాయోగముతో అంటే క్రియతో కలిసి ప్రయోగించినట్లయితే, ఏమండి దేంతో కలిసి ప్రయోగిస్తే క్రియతో కలిపి ప్రయోగించినట్లయితే దానికి నిపాత సంజ్ఞ పోయి ఏక సంజ్ఞ వస్తుంది, ఉపసర్గ అనే సంజ్ఞ వస్తుంది. ఏమంటారు? ఉపసర్గ. ఉపసర్గ. ప్రాదులకి క్రియాయోగముతో కూడితే ఉపసర్గ అనే సంజ్ఞ వస్తుంది. ఈ ప్రాదులు ఏంటండి? ఏమండి ప్రాదులు అంటే ఏమిటంటే ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ. సో ఈ ప్రాదయ అని ఎందుకు విడగొట్టాడయ్యా అంటే ఈ ప్రాదులు క్రియలతో కలిస్తే క్రియాయోగే క్రియాపదములతో కలిస్తే దానికి ఉపసర్గ అనే సంజ్ఞ కలుగుతుంది అని చెప్పడానికి చెప్పాడు. ఎట్లా? ఉదాహరణ ఏమిటి అంటే కరోతి అని ఉంది. కరోతి అనేది క్రియాపదమే కదండి. ఆకరోతి, వి ప్లస్ ఆ వ్యాకరోతి, హరతి, ఉపహరతి,
ప్రహరతి అని పోతున్నాయి కదా. సంహరతి, ఆహరతి, ఆహరతి. ఇవేమైనా ఈ క్రియాపదం హరతికి ఇన్ని ఉపసర్గలు కలిసాయి. సరే, ఇన్ని ప్రాదులు కలిసి కనుక వాటికి ఉపసర్గ అనే సంజ్ఞ వచ్చింది. ఇక ఈ ఈ ఈ ఉపసర్గలు ఈ ప్రాదులు ఏవేమిటి అంటే వీటిని అది కూడా ఒక మాట చెప్తా. ఈ ప్రాదయ, చాదయ అన్నాడు కదా. ఇందులో ఏమున్నాయండి? చాదయ అంటే చాదులు అంటే ఏవేటి ఉన్నాయి, ప్రాదులు అంటే ఏవేవి ఉన్నాయి అని డౌట్ రావాలా వద్దా? ఇప్పుడు ధాతువులు 2200 ఉన్నాయి అన్నాం. ఈ ధాతువుల్ని అన్ని కలిపి ఒక చోట పెట్టిన దానికి ఏమన్నాం? పేరేం పెట్టాం కలిపి? భూవాదయో ధాతవః. అది సరే అమ్మా, అని చెప్పేశారు. ధాతువులన్నిటినీ కలిపి ఒక చోట పోసి పెట్టాడు మనకి పాణిని గారు. దాన్ని ఏమన్నాము అన్నా? గణములు. ధాతుపాఠ. ఇప్పుడు భూవాదయ, చాదయ ఏమండి, లేకపోతే సర్వాదయ, స్వరాదయ ఇట్లాంటి వస్తే వీటన్నిటిని ఏంటంటే ఒక గణము అంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ గణములన్నీ ఎక్కడ రాసి ఉంటాయి? గణపాఠంలో. ఏంటి తల్లి, ధాతువులు ధాతు పాఠంలో ఉంటాయి, గణములు ఏ పాఠంలో ఉంటాయి? గణపాఠంలో ఉంటాయి. ఉంటాయండి. అంతే. కనుక ఇప్పుడు ఈ గణపాఠంలో మనం వెతుక్కోవాలి ప్రాదయ అంటే ఏమిటి అని. వాటికి నేను చెబుతా మీకు, వినండి. ప్రాదయ అంటే ఏమిటి అంటే వాటికి ఏం చెప్పుకున్నామా? ప్రాదయ 22 22 32 మనకి తెలియదు. నేను అసలే అమాయకుడి, నాకు తెలియనివన్నీ చెబితే ఎట్లా సార్? ఇచ్చారు కదా. ఇక ప్రా, పర, అప, సం, అను, అవ, నిస్, నిర్, బస్, దర్, వి, ని, అధి, అపి, అతి, సు, ఉద్, అభి, ప్రతి, పరి, ఉప. ఇవి ప్రాదులు అంటే. ప్రాదయ ఇప్పుడు మనం చదువుకున్న సూత్రం అదే కదా, 1, 4, 58 కదా. ప్రాదయ, ఆ ప్రాదయ అంటే ఇవి ప్రాపర, అపాసం, అను, అవ, నిస్, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆంగ్, ని, అధి, అపి, అతి, సు, ఉద్, అభి, ప్రతి, పరి, ఉప. ఉపహరతి, పరిహరతి, ప్రతిహరతి, అభిహరతి, ఉద్ధరతి. చూడండి, మీకు మాటలు వస్తున్నాయి, కొత్త కొత్త అర్థాల్లో వినపడుతున్నాయి లేదా? హారహ అన్నారు అనుకోండి, సంహారహ చంపేయటం, ప్రహారహ కొట్టటం, ఉపహారహ పలహారం. ఏమండి, ఇన్ని రకాలైన అర్థాలు. సంహార చెప్పుకున్నాం కదా. విహార అంటే తిరగడం. కనుక ఉపసర్గ చేరడం ద్వారా ఆ ధాతువు యొక్క అర్థం మారిపోతుంది. ఇది గమనించాల్సిన విషయం. ఇది ఊరికే మీకు చూపిద్దామని రాసి పెట్టే, ఒకటన్నా గణం చూపించాలి అనే ఉద్దేశంతో రాసి పెట్టే అంతే. ఇవి నోటికి చేయక్కర్లేదమ్మా. ఎవరైనా బైహార్ట్ చేయదలుచుకుంటే చేసుకోండి, అది వేరే విషయం. కానీ పరీక్షల నిమిత్తం చేయక్కర్లేదు. ఓకే అబ్బా, నేను మంచివాడిని కదా, చెయ్యక్కర్లేదని చెప్తే. సరే, ఏం భయపడకండి, హాయిగా పాస్ అయిపోతారు అందరూ. ఉపసర్గ క్రియాయోగి దేనికండి? ఉపసర్గ క్రియాయోగి దేనికి వచ్చింది? ప్రాదయ అంచేత ఇప్పుడు ఈ ప్రాదయ అనేది కింద కూడా వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఏంటి ప్రాదయ క్రియాయోగే ఉపసర్గా భవతి. ప్రాదులకే ఉపసర్గలు అదే మన క్రియాయోగంతో ఉంటే ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. తర్వాత చూడండి, గతిశ్చ అన్నాడు. అంటే ఈ ప్రాదులు క్రియాయోగంలో ఉన్నప్పుడు ఉపసర్గ సంజ్ఞతో పాటు గతి సంజ్ఞని కూడా పొందుతాయి అన్నాడు.
అంటే ఎన్ని సంజ్ఞలు వచ్చాయండి క్రియాయోగంలో ఉన్న ప్రాదులకి? ఉపసర్గ ఒకటి, గతి ఉపసర్గ, సంజ్ఞ ఒకటి, గతి గతి సంజ్ఞ ఉపసర్గ గతిష్ట, గతి కూడా చెప్పండి. కూడా గతి ఉపసర్గ గతి గతి సంజ్ఞ. నేను మళ్ళీ అడుగుతా, ప్రాదులకి ఏ సంజ్ఞ ఉంది? ఉపసర్గ గతి. గతి క్రియాయోగంతో ఉన్నప్పుడు రెండు వస్తుంది. అలివేలు మంగమ్మ గారు మాత్రమే నిపాత మాట్లాడతారు. సంజ్ఞ. అలివేలు మంగమ్మ గారు మీరు చెప్పండి, ప్రాదయ ఏ సంజ్ఞ ఉంది? ప్రాయానికి నిపాతాలు నిపాతం మాస్టర్, నిపాతం. అంతే, నిపాత సంజ్ఞ ఉంది. నిపాతం. ప్రాదులకి ముందు నిపాత సంజ్ఞ. అది ముందు ఒకవేళ క్రియాయోగం పోలిస్తే క్రియతో కలిసి ఉంటేనే దానికి ఏ సంజ్ఞ వస్తుంది? ఉపసర్గ ఉపసర్గ. దానికి ఇంకా ఏం పేరు కూడా వస్తుంది? గతి సంజ్ఞ కూడా గతి సంజ్ఞ. అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను నాయన అనంతకృష్ణ చక్కగా పేరు పెట్టి ఒరే సన్నాసి అని పిలిచినా కూడా నాకు రెండు సంజ్ఞలు ఉన్నట్లు లెక్క. లేకపోతే బుడ్డోడా, చిన్నోడా, చెట్టోడా అంటావు. వాడికి ఎన్ని సంఖ్యలు పలుకుతాడు పాపం పిచ్చివాడు, రెండూ పలుకుతాడు. చక్కగా వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. చంటి, బుజ్జి, కన్నా అన్నా పలుకుతాడు. అట్లా ఇవి కూడా, ఈ ప్రాదులు కూడా క్రియాయోగంతో ఉపసర్గ అంటే పలుకుతాయి, గతిష్ట గతి అన్నా పలుకుతాయి. తర్వాత నవేతి విభాష, నవేతి నవేతి విభాష. నా వా ఇది విభాష. నా వా ఇది విభాష. నా అన్న వా అన్న ఆ రెండింటికి కలిపి ఏ సంఖ్య పెట్టారు? విభాష. కనుక విభాష అంటే అది నా అన్నా కావచ్చు, వా అన్నా కావచ్చు. నా అంటే ఏమిటి? నిషేధార్థము. న కరోమి, నస్యుహు. ఈ నస్యుహు, నస్తః ఇవన్నీ ఎక్కడైనా వినపడ్డాయా మీకు ఇంతకుముందు? వినపడ్డాయా? వినపడలేదు చెప్పండి చాలు. వినపడలేదు అంటే చూపిస్తా ఎక్కడుందో. చాదయో అసత్వేలో మనకి స్యుహు వచ్చింది కదండి. అద్రవ్యార్థ చాదయ భూవాదయో దాత. వా 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 దగ్గరికి వస్తున్నాం మనం. నాజ్జలో సూత్రం తీయండి. నాజ్జలౌ నాజ్జలౌ. ఆకార సహితో అచ్ అచ్ సహ అచ్ హల్ చేతో మిథునస్స వర్ణో నస్థః న రాదు అని చెప్తున్నాడు. రాదని చెప్పాడు. అట్లా నా అంటే విభాష, వా అన్నా కూడా విభాష అనే సంజ్ఞ వికల్పం అన్నాడు. వా అంటే వికల్పం, ఎయిదర్ దిస్ ఆర్ దట్ అని వచ్చే అర్థాన్ని వా వాడతాము. నో నెగిటివ్ సెన్స్ లో చెప్పాలంటే నా వాడతాము. ఈ రెండిటికి కూడా విభాష అనే సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఇక్కడికి ఇవాళ ఆపుకుందాము. ఇక్కడికి ఆపుదామండి. ఇక్కడి వరకు కొంచెం కొంచెం కష్టపడి చదవండి ఇవాళ. మళ్ళీ మనం చదువుకుందాం. మంచిది. ఇంకా మనకి ఒక 1 2 3 4 5 6 7 8 9 9 సూత్రాలు ఉంటాయి. ఇవి రేపు పూర్తి అయిపోతాయండి. ఏది ఏం పూర్తి అయిపోతుందండి రేపు? సంజ్ఞా ప్రకరణం. సంజ్ఞా ప్రకరణం పూర్తి అయిపోతుంది. నేను హడావిడి పడి చెప్పట్లేదు, ఏమనుకోకండి. ఏంటి ఇంత మరీ ముసలి చాదస్తంగా నెమ్మదిగా చెబుతున్నాడని తిట్టుకోకండి. మాకు అదే కావాలి. వాళ్ళు కూడా చాలా మంది సీనియర్సే కదా సార్. అది కనుక కనుక ముసలి చాదస్తోనే చెడ్డ పేరు రాదు ఇంకా. సరే, ఏం లేదమ్మా, చాలా మందికి మొదటిసారి వ్యాకరణంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి కాస్త కాళ్ళు వెచ్చబడే వరకు ఇట్లాగే సాగుతుంది. తర్వాత నుంచి గబగబా సాగుతుంది, అది వేరే విషయం. తర్వాత ఇంజన్ స్పీడ్ అందుకుంటుంది. ఒకసారి మీకు అలవాటు పడుతుంది ఈ శబ్దం చదవటము, ఆ సూత్రాన్ని ఎలా చూడాలి, దర్శించడం ఎలా ఉన్నది ఒక అలవాటు పడిపోతే తర్వాత సూత్రాలు తేలికైపోతూ ఉంటాయి. మీ సిలబస్ లో లేకపోయినా ఒక 13 సూత్రాలు 14 సూత్రాలు ఉన్నాయి. ఏమిటది? పరిభాష ప్రకరణం. అది కూడా చెప్పుకుందాం, దాని అవసరం చాలా ఉంది.
అది ఓకే చెప్పబోయిన చెప్పారు. ఏమ్మా పరిభాష ప్రకరణ చదివే ముందర ఆ గురించి చెప్తారు, గుర్తు చేయమని చెప్పారు. నేను ఇప్పుడు చెప్పట్లేగా పరిభాష. చెప్పట్లే అప్పుడు గుర్తు మీరు పొరపడ్డారు, సరిగ్గా గుర్తుపెట్టుకోలే. పరిభాష అయిపోయినాక కారకాలు కారక ప్రకరణం మొదలెట్టే ముందు గుర్తు చేయమన్నారు. సరే పరిభాష. సరే చదివేసుకుందాం. హలంత్యం అలంత్యం నాతో పాటు పాప ఎవరు అడిగారు, గుర్తు పెట్టుకోండి. నేను చదివిన రోజు మీరు అందరూ కలిసి చదవండి. నాతో పాటు దయచేసి చదవకండి. పాప చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరో పెట్టారు, అది వాళ్ళు అన్నది నిజమే. ఆదిరంత్యేన సహేత ఉపదేశే జనునాసిక ఇత్ ఊకాలోచ్ఛ్రస్వ దీర్ఘప్లుతః గొంతు తెరిచి చెప్పండి శబ్దం. ఉచ్చైరుదాత్తః నీచైరనుదాత్తః సమాహారస్వరితః తస్యాదిత ఉదాత్తమర్థ హ్రస్వం ముఖనాసికావచనోనునాసికః తుల్యాస్య ప్రయత్నం సవర్ణం పూర్వత్రా సిద్ధం నాఝలౌ అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః తపరస్తత్ కాలస్య వృద్ధిరాదైచ్ అదేంగుణః భూవాదయో ధాతవః ప్రాగ్రీశ్వరాన్నిపాతాః చాదయో సత్వే ప్రాదయః ఉపసర్గాః క్రియాయోగే గతిశ్చ నవేతి విభాషా స్వం రూపం శబ్దస్యాశబ్ద సంజ్ఞా ఏన విధిస్తదంతస్య విరామోవసానం పరసన్నికర్షస్తంహిత సుప్తింగంతం పదం హలోనంతరాః సంయోగః హ్రస్వం లఘు సంయోగే గురు దీర్ఘంచ అంతే. అబ్బాయి
మనోరాలు అన్నట్టు అయిపోయింది. అయిపోతుంది. ఇక్కడికి వాళ్ళు ఆపుకుందామమ్మా.